సమయం దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త క్రొత్త నిబంధన గ్రంథంలో నుండి లూకా సువార్త మొదటి అధ్యాయం. లూకా సువార్త మొదటి అధ్యాయం వచనం 68 నుండి 68, 75 కలిసి ఉన్నాయి. ఆ వచన భాగాలన్నీ చదువుతాం. 65 నుండి 75 వరకు ఉన్న వచన భాగాలు. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగా చేశాను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేశాను. దీనిని గురించి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకున్నటకును, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగా చేశాను. చదువుకున్న లేఖన భాగం ప్రభువు మన వినికిడిలో ఆశీర్వదించినట్లుగా నేను చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా, మీకు స్తోత్రములు. అల్పుడని నీ దాసుడు నిలబడగా మీరు బలపరచండి. మీరు బలపరిస్తే మీ దాసుడు మాట్లాడగలడు. మాట్లాడుతున్న ప్రతి మాట అనేకమైన హృదయాలకు ప్రభువా అర్థమవులాగున మీరు కార్యం చేయండి. వింటున్న మాకు ప్రభువా వినగల చెవి, గ్రహింపగల మనస్సు మీరు అనుగ్రహించి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుకొనమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, చదువుకున్న లూకా సువార్త మొదటి అధ్యాయంలో 68 నుంచి 75 వరకు ఉన్న ఈ భాగంలో నేను చదువుతూ ఉంటుండగా ఆలోచన చేసిన మాట ఏంటంటే, చివరి మాట ఏంటంటే 75 చివర పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపును అనే మాట, ఆయనను సేవించటం అనే మాట. దేవునిని సేవించటం అనే పదాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడే ఈ 68 నుంచి 75 వచనాలలో ఎందుకు సేవించాలో చివరి లైన్లో కూడా చెప్పాడు. చివరి లైన్లో ఏం చెప్పాడు? ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగు చేసినాను. ఎందుకు మనల్ని ప్రభు రక్షించాడు అంటే సమాధానం ఏంటంటే, ఆయనను మనం సేవించాలి అన్నాడు. ఆయనను ఎలా సేవించాలి అనే మాట కూడా అక్కడే చెప్పాడు. ఎలా అన్నాడు? పరిశుద్ధముగాను నీతిగాను అన్నాడు. దానికి ముందు మరొక మాట చెప్పాడు. ఏమన్నాడు అక్కడ? మన జీవిత కాలమంతయు అన్నాడు కదా. జీవితకాలమంతయు నిర్భయలమై ఆయన సన్నిధిని అన్నాడు. ఇక్కడ దేవుని సేవించటం అనే పదాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఎందుకు మనము ఆయనను సేవించాలంటే, ఆయన మనల్ని రక్షించాడు అనే మాటకు 68వ వచనంలో ఏం చెప్పాడంటే, వారిని విమోచించాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉండగా వారు బానిసత్వంలో ఉన్నప్పుడు వారి మొరను విని దేవుడు మోషేను ఎన్నుకొని ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుండి పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఆయన రప్పించాడు.
ఆయన వారిని విమోచించాడు అనే మాట మనము మొదటిలోనే చదువుతా ఉన్నాం. దేవుడు విమోచించిన ప్రజలు ఇశ్రాయేలు ప్రజలు అనే సత్యం మనం తెలుసుకుంటా ఉన్నాం. క్రొత్త నిబంధన కోణంలో కూడా ఆయన మనల్ని విమోచించాడు. పేతురుపత్రికలో మనం చదువుతాం కదా, వెండి బంగారం నుండి క్షయవస్తుల చేత మీరు విమోచింపబడలేదు కానీ, అక్కడేమన్నాడు, నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడుతురని మీరు ఎరుగురా అన్నాడు. దేవుడు మనల్ని విమోచించాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను విమోచించాడు, మనల్ని విమోచించాడు ఆయన రక్తము ద్వారా. కింద మరొక చెప్పాడు, మన కొరకు రక్షణ శృంగము అని వారి గురించి చెప్పాడు. అదే తర్వాత రక్షణ అన్నాడు. శత్రువుల నుండి మనల్ని ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను అనే మాట చెప్తా ఉన్నాడు. ఆయన రక్షణ అనే మాటను ఎలా ఆయన రక్షించాడో ఈ లేఖనాలలో పాత నిబంధనలో ఉన్న తన ప్రజలైన ఇశ్రాయేలు ఎలా రక్షించాడో కొన్ని విషయాలు చెప్తా వచ్చాడు. ఇక్కడ ఏమన్నాడు, శత్రువుల చేతుల నుండి. అవును, వారు అరణ్య యాత్రలో వారి ప్రయాణాలలో పాలు తేలిన ప్రవహించే సమయంలో వారి ప్రయాణంలో శత్రువులు ఎదురయ్యారు. ఫిలిస్తీయులు, అమ్మోనీయులు, పెరిజ్జీలు ఇలాంటి వారిని ఎందరినో ఎదుర్కొంటూ వారు యాత్ర సాగించారు. వారి చేతిలో నుండి వారిని దేవుడే విమోచించాడు, విడిపించాడు, రక్షణ కలుగు చేశాడు. ఈ మాట మనం గమనిస్తూ ఉన్నాం. ఆ తర్వాత వచనంలో కూడా మనం గమనించినప్పుడు కదా, ఆ తర్వాత వచనంలో కూడా మనం చివరి వచనంలో ఈ రక్షణ మనకి కలుగు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనకి ఎందుకు కలుగు చేశాడు అంటే, మనం చదువుకున్న ఈ భాగంలో ఆయనను మనము సేవించుట కొరకై ప్రభువు మనల్ని రక్షించాడు కదా. రక్షణ అనగానే ఉచితంగా ప్రభువు మనకు అనుగ్రహించింది. అయితే ఉచితమైన ఈ రక్షణను అనుగ్రహించటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎంత శ్రమను అనుభవించాడో, ఎంత వేదన అనుభవించాడో, ఎంత బాధను అనుభవించాడో మనము ఆరాధనలో జ్ఞాపకం చేసుకొని ప్రభుని స్తుతించాం, ప్రభుని కొనియాడాం. ఆయన త్యాగం మనకు రక్షణను అనుగ్రహించింది. ఆయన బలియాగం మనల్ని రక్షించింది. ఆయన మరణం పునరుద్ధానం మనలను సజీవులనుగా ఉంచింది. ఈ మాట జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయన ద్వారా రక్షింపబడిన ఆయనను మనం ఏమి చేయాలంట, సేవించాలి అన్నాడు. సేవించడం అనే మాటకు బైబిల్ గ్రంథంలో చాలా విశేషమైన మాటలున్నా 2-3 మాటలు నేను అలా జ్ఞాపకం చేసి ముందుకు సాగిపోతాం. చూడండి, లేఖనాల్లో నుండి ఒక మాట మనం గమనిద్దాం. సేవించటం అంటే ఏమిటి అంటే, బైబిల్ గ్రంథం చెప్తున్న మాట హెబ్రీ పత్రిక 9:14 చూడండి. 9:14లో హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం అంతటి నుంచి చదివితే, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తం. ఈ మాట జ్ఞాపకం పెట్టుకోనండి. నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు అన్నాడు. ఈ మాట మనం అంతటితో ఆగుదాం. ఏమన్నాడు అక్కడ? దేవుని సేవించటం అంటే ఏమన్నాడంటే, మొట్టమొదటిగా నిర్జీవ క్రియలను విడవాలన్నాడు. మనం ఎవరం? ఒక మాట చెప్పాలి. మనం ఎవరు? అక్కడున్న మాటను ఆధారం చేసుకొని చెప్పండి. నిర్జీవ క్రియలను విడిచి అన్నాడంటే మనం ఎవరమంటే జీవం కలిగిన వారం, అంతే కదా. పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన స్థితిలో ఉన్న మనలను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బ్రతికించాడు. మనం ఇప్పుడు నిత్య జీవం గలవారం. ఎందుకంటే ఆయన మరణంపై విజయం సాధించి ఆయన జీవాన్ని నేను ఇదిగో అల్ఫయు ఒమేగాను నేనే అని ఆయన నన్ను ప్రదర్శించుకున్నాడు. ఆయన మరణంపై విజయం సాధించి, ఓ మరణమా నీ
విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? నీ మరణపు ముళ్ళను విరిచి మరణం పైన విజయాన్ని సాధించి నేను సజీవుడను, యుగ యుగములకు నేను సజీవుడనై ఉన్నాను అని ఆయనను ప్రదర్శించుకున్నాడు, ఆయన కనపరుచుకున్నాడు. అలాంటి దేవాది దేవునిని కలిగిన మనము పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనల్ని బ్రతికించిన ప్రభువులో మనం ఎవరం? ఇప్పుడు జీవం కలిగిన వారం. జీవం కలిగిన వారమైన మనం ఏమి విడిచిపెట్టాలి? జీవము లేని వాటిని మనం అనుసరించకూడదు, ఆధారం చేసుకొనకూడదు. ప్రభుని సేవించటం అంటే మనము నిర్జీవ క్రియలను విడచాలి, నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి అన్నాడు. ఏమి విడిచిపెట్టాలి? జీవము లేని క్రియలను విడిచిపెట్టాలి. ఆ మాట జ్ఞాపకం పెట్టుకోండి. ప్రభుని సేవించటం అంటే జీవము లేని క్రియలను, నిర్జీవ క్రియలను విడిచిపెట్టడం అనే మాట జ్ఞాపకం పెట్టుకుందాం. మరొక మాట చూద్దామా? దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనంలో, దానికి ముందుగా 17వ వచనంలో కూడా మనం ఒక మాట గమనించవచ్చు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం, 3:17 మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు అనే మాట 28వ వచనం. అందుకు రాజు, మీరు నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపము పోలినదని వారికి ప్రత్యుత్తరము ఇచ్చాను. 23వ అధ్యాయం 28వ వచనంలో దానియేలు గ్రంథంలో మరొక మాట కూడా అక్కడ మనం పట్టుకోవచ్చు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనంలో ఉన్న మరొక మాట, నెబుకద్నెజరు షడ్రక్ మేషక్ అబేద్నెగోలను వీరి దేవుడు పుజార్హుడు, ఆయన తన దూతను పంపి తనను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి కాక వారు ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ప్రభుని వెంబడించటం అంటే లేక ప్రభుని సేవించటం అంటే అక్కడ వారు ఏం చెప్తున్నారంటే, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వారు దేవునికి వారి దేహములను అప్పగించారు కదా. ఏం చేశారు వారు? ప్రభుని మేము సేవించుచున్నాం అని ముందు 17వ వచనంలో చెప్పారు. మేము సేవించుచున్న దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు అని చెప్తూ వారి దేహములను వారేమి చేశారంటే దేవునికి అప్పగించుకున్నారు. ఇది రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూస్తే, సహోదరులారా అని చెప్తూ సజీవ యాగముగా మీ శరీరమును దేవునికి సమర్పించుకునుడి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. వెంబడించటం అంటే సమర్పించుకోవడం. దేహాలను సమర్పించుకున్నారు అన్నాడు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు. వారు సమర్పించుకున్న దేహాలు వారు ప్రభు కొరకు సమర్పించుకొనగా వారు రక్షింపబడ్డారు. ఈ మాట మనం చూస్తూ ఉన్నాం, దాటిపోతా ఉన్నాం. దేవుని సేవించడం అంటే నిర్జీవ క్రియలను విడవడం. రెండోది చెప్తున్నాను, దేవుని సేవించడం అంటే ఏమన్నారు? దేవుని కొరకు దేహములను సమర్పించడం అన్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనం, వచనం 26. యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనం. ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడింపవలెను. ఒకడు దేవుని సేవిస్తున్నాను అని చెప్తే వాడు ఏం చేయాలంట? దేవుని వెంబడించాలి. దేవుని వెంబడించడం అంటే
దేవుణ్ణి అనుసరించాలి, దేవుని అడుగుజాడలో నడవాలి, దేవుని ప్రకారం జీవించాలి. పౌలు చెప్తా ఉన్నాడు, నేను క్రీస్తుని పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలి. ప్రభుని వెంబడించడం అనేది గొప్ప విశేషమైన కార్యం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన 3.5 సంవత్సరాల సేవా పరిచర్యలో ఎందరో ఆయనను వెంబడించారు కదా, ఎందరో ఆయన వెంబడించారు. అంతం మట్టుకు వెంబడించిన వారు కొందరే. దేవుని సంఘంగా పిలువబడుతున్న మనం, దేవుని సంఘంగా పిలువబడుతున్న మనం, రక్షింపబడ్డామని చెప్తున్న మనం, దేవుని ప్రజలుగా పిలువబడుతున్న మనం, దేవుని వెంబడించే క్రమములో, ఆయనను సేవించే క్రమంలో ఆయన వెంబడిస్తున్నామని చెప్పుకుంటున్న మనం ఆనాడు చాలామంది వలె అంతం మట్టుకు మనం కొనసాగలేని వారిగా ఉన్నాం. దేవుని సేవించడం అనే పదాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిర్జీవ క్రియలను విడచాలి. రెండోది ఏం చెప్తా ఉన్నాం? దేహములను అప్పగించుకోవాలన్నాం. మూడో మాట చెప్తా ఉన్నప్పుడు ఆయనను వెంబడించాలి. ఆయన వెంబడించడం అంటే ఆయన అడుగు జాడలలో నడవాలి, ఆయనను పోలి నడవాలి అనే విషయాన్ని జ్ఞాపకాన్ని తీసుకొస్తా ఉన్నాం. చాలామంది మేము దేవుని సేవిస్తూ ఉన్నాం అని అనుకుంటే, దేవుని సేవిస్తున్న మనం నిర్జీవ క్రియలను విడిచామా? మన దేహములను ప్రభు కొరకై మనము సమర్పించుకున్నాం, ప్రతిష్ఠించుకున్నామా? ఈ మాట దేహాలను ఎలా అంటే, మనము దేవుని వాక్యం చెప్తా ఉంది కదా, మీరు మీ సొత్తు కాదు దేవుని సొత్తు. ఎలాగంటే మీరు విలువ పెట్టి కొనబడిన వారు అన్నాడు. దేవుని ప్రజగా పిలువబడుతున్న మనం, దేవుని సొత్తుగా ఉన్నటువంటి మనం దేవునికి మన దేహములను సమర్పించాలి అన్నాడు. దేహాలను సమర్పించడం అంటే పవిత్రముగా, నిర్దోషముగా, నిష్కలంకంగా ఈ లోకంలో మనం జీవించటం అన్నాడు. దాన్ని పరిశుద్ధంగా మనల్ని మనం కాపాడుకోవడం అన్నాడు. దీన్ని దేహాలు సమర్పించడం అంటే బబులోనులో దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఆహారం కొరకై రాజు భుజించే భోజనాన్ని వారు ఎదుట పెడితే మమ్మల్ని మేము అపవిత్రపరుచుకోనమన్నారు. వారు సమర్పించుకోవడంలో అపవిత్రతకు తావు లేకుండా చేసుకున్నారు కదా. ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. దేవునిని మనము సేవిస్తున్నామంటే మనము ఆయనను వెంబడించాలి, ఆయనకు మన దేహాలు సమర్పించాలి, నిర్జీవ క్రియలను విడవాలి. ఈ మాటలు మీకు అర్థమే అనుకుంటా, లోతుగా వెళ్ళడం లేదు కానీ జ్ఞప్తికి తీసుకొస్తా ఉన్నాం. దేవునిని సేవించే మనం ఆయనను వెంబడిద్దాం, ఆయన అడుగు జాడల్లో ఆయన పోలి నడుద్దాం. దేవుని సేవిస్తున్నామని చెప్పే మనం నిర్జీవమైన క్రియలు కదా, జీవము లేని క్రియలను మనం వదిలిపెడదాం, జీవము కలిగిన వాటిని చేద్దాం. మూడోది, దేవుని సేవిస్తున్నామని చెప్పే మనం మన దేహాలను అనగా పరిశుద్ధంగా ప్రభుకు సమర్పించుకుందాం, పరిశుద్ధంగా ప్రభుకు సమర్పించుకుందాం. ఈ మాటను జ్ఞప్తికి తీసుకొస్తా ఉన్నాం. దేవుని సేవించటం అనే మాటలు మనం జ్ఞప్తికి తీసుకొస్తున్నప్పుడు రక్షింపబడిన వారు పరిశుద్ధముగా, నీతిగా ప్రభుని సేవించాలి అని ప్రభు వాక్యం చెప్తా ఉంది కదా. అక్కడే చెప్పాడు ఎప్పటి వరకు చేయాలన్నాడు, దాన్ని ఎప్పటి వరకు చేయాలన్నాడు. అక్కడే వచనంలో ఉంది, చివరి వచనంలో జీవితకాలం అంతయు అన్నాడు. ఎంతకాలం అన్నాడు? దేవుని సేవించడం ఎంతకాలం? రక్షింపబడిన తర్వాత దేవుని సేవించడం ఎంతకాలం? ఎంతకాలం? జీవితకాలం అన్నాడు. దాన్ని అనగా మన మరణం వచ్చేంత వరకు, ప్రభు రాకడ వచ్చేంత వరకు జీవితకాలం అనే మాటను కదా మనం జ్ఞాపకం చేసుకున్నాం. దావీదు భక్తుడు అంటాడు, నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరంలో నివాసము చేస్తాను అంటాడు. అది అనుభవం, దేవుని సేవించే అనుభవం. అది జ్ఞాపకాన్ని తీసుకొస్తా ఉంది. జీవితకాలం అంతా మన దేవుణ్ణి మనము సేవించేవారిగా ఉండాలి అంటే ఆ మాటకు వెంబడించటం, పరిశుద్ధంగా జీవించటం, నిర్జీవ క్రియలను విడవటం అనే మాట జ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరొక మాట చూస్తాం, దేవుణ్ణి ఎలా సేవించాలి అనే విషయాన్ని జ్ఞప్తికి చేస్తున్నప్పుడు యెహోషువ గ్రంథంలో 22వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట చదువుతాం. దేవునిని
ఎలా సేవించాలి, సేవించడం అంటే ఏంటో చూసాం. ఎలా సేవించాలి అని బైబిల్ గ్రంథం చెప్తా ఉందంటే 22:5 యెహోషువ గ్రంథం, పాత నిబంధన గ్రంథంలో నుండి, అయితే నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నింటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయనను హత్తుకొని ఆయనను సేవించచ్చు. ఎలా చేయాలి? చివరి మాట గుర్తుపెట్టుకోండి. ఆయనను హత్తుకొని అన్నాడు. ఆయనను హత్తుకొని అంటే గతంలో ఒకసారి నేను చెప్పాను. హత్తుకొనుట అనే మాటకు భార్యాభర్తల గురించి చెప్పవలసి వచ్చినప్పుడు ఏమన్నాడు అక్కడ? తొలి మానవుడైన ఆదాము హవ్వలను దేవుడు చూసినప్పుడు ఏమన్నాడు? వీరు ఏక శరీరమై ఉందురు అన్నాడు. హత్తుకునట అనేది ఏక శరీరాన్ని జ్ఞాపకాన్ని తీసుకొస్తా ఉంది. దేవునితో మనము హత్తుకున్నప్పుడు దేవుడు మనము వేరు కాదు, ఇక దేవునిలో ఉన్నటువంటి ఆ గుణగుణాలను మనము ఆపాదించుకోవడం అన్నాడు. దీన్ని దేవుని ఎలా సేవించాలంటే హత్తుకొని సేవించాలి అన్నాడు. అక్కడ పూర్ణ హృదయం అన్నాడు, పూర్ణ ఆత్మ అన్నాడు, ఇంకా ఏమన్నాడు? ఆయన మార్గములన్నింటినీ అన్నాడు, ఆయన ఆజ్ఞలు అన్నాడు, ఆయన్ని ప్రేమించటం అన్నాడు. సేవించటం అంటే చాలా సులభంగా చెప్తాం కదా. ఆదివారం వచ్చాం, రొట్టె రసం తీసుకున్నాం, కానుక వేశాం, మేము ప్రభుని సేవించాం. మనము ప్రభుని సేవించే క్రమం దేవుడు మనకిచ్చిన భాగ్యం. మనం ఎలా చేయాలంటే పూర్ణ హృదయముతో. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే ఆదివారం ఇక్కడ నిలబడి ఆరాధన అయిపోయిన తర్వాత మీరు వెళ్తూ ఉన్నారు. ఈ మాటలేం చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా. ఎందుకంటే వారు దేవుని పూర్ణంగా హత్తుకున్నవారైతే ఆ ప్రభుని, ఆ ఆదివారం ఇది ప్రభు దినం, ప్రభు మనకు అనుగ్రహించిన మహా గొప్ప దినం, దీని యందు మనం ఉత్సహించి ఆనందించి సంతోషించుదాం అని వారి హృదయాలలో కలగాలి. మనం ఎన్ని చెప్పినా ఆ ప్రభు వాక్యం వారిని ఆకర్షించాలి, వారిని నిలబెట్టాలి, వారి ఇక్కడిని కూర్చోబెట్టాలి. అంతే. దేవుని మనం హత్తుకున్న వారమైతే మనము దేవునిని సేవిస్తాం. ఎలా సేవిస్తాం అంటే చెప్పాడు, ఆయన మార్గాలను అనుసరిస్తాం, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తాం, ఆయన్ను ప్రేమిస్తాం, ఆయన పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో మనము ఆయన్ను సేవిస్తాం. హత్తుకునుట అనే మాటలో మనము దేవునితో ఏక శరీరం కలిగిన వారం అనే విషయాన్ని మనం జ్ఞప్తిలోకి తీసుకొచ్చుకోవాలి కదా. ఈ మాట చెప్తా ఉన్నాం. మరొక మాట చెప్తా ఉన్నాను చూడండి. మరొక మాట జ్ఞాపకం తీసుకొస్తాను. మరొక మాట సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. ఇక్కడ మరొక మాట చెప్తా ఉన్నాడు. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అన్నాడు కదా. దేవుడు మన ఎడల ఎన్ని గొప్ప కార్యాలు జరిగించాడు. కరోనా టైంలో గొప్ప గొప్ప సేవకులు చనిపోయారండి. గొప్ప సేవకులు చనిపోయారు, ప్రార్థనా పరులు చనిపోయారు. ప్రభు మన ఎడల గొప్ప కార్యం జరిగించాడు, బ్రతికించాడు. అసలు ఆయన కార్యాలను మనము లెక్కించలేం. ఎన్ని కార్యాలు జరిగించాడు మన జీవితాలలో. బిడ్డలను ఇచ్చాడు, ఉద్యోగాలు ఇచ్చాడు కదా, సజీవులుగా ఉంచాడు, పోషిస్తూ ఉన్నాడు, రక్షించాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు. ఇన్ని గొప్ప కార్యాలు చేసిన దేవునిని మనం ఏం చేయాలంట? సేవించాలి. ఆయన కార్యాలు మన హృదయాలలో ముద్రింపబడినప్పుడు,
ఆయన కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు మనం ప్రభుని సేవిస్తాం. ఆవశ్యకం అన్నాడు అక్కడ. ఆవశ్యకం. దేవుణ్ణి సేవించటం ఆవశ్యకం. తప్పదు, తప్పకుండా సేవించాలి. అలాగూ చేయాలి అంతే. ఆయన కార్యాలను మరచిన వాడవైతే, ఆయనను మరచిన వాడవైతే నీవు ఆయన సేవించలేవు. ఆ విషయాన్ని జ్ఞప్తికి తీసుకొని వస్తూ ఉన్నాం. ఇక్కడ చాలా విషయాలు చెప్పాడు. ఆయన గొప్ప కార్యాలు అన్నాడు, వీటి వారన్నిటిని తలంచుకోవాలి అన్నాడు. ఆరాధనలో మనం ఏం చేస్తామంటే ఆయనను తలంచుకుంటూ ఉంటాం, మాట్లాడుకోవడం కాదు, తలంచుకోవాలి. ఆయన ఏమి చేశాడో, ఆయన ఏమి జరిగించాడో, ఆయన ఏ కార్యం ద్వారా మనల్ని రక్షించాడో మనము తలపోసుకోవాలి. మన హృదయాలలో తలపోసుకుంటూ ఉండాలి. అక్కడ మరొక మాట ఉపయోగించాడు. మీరు యెహోవా యందు భయభక్తులై అన్నాడు. మరొక మాట చెప్పాడు, నిష్కపటులై అన్నాడు. కపటము లేనివారై అన్నాడు. దేవుని సన్నిధిలో మనం ఆరాధించే వ్యక్తులలో కపటము, దేవుని ఎదుట మన హృదయం తెరచిన హృదయంగా, పరచిన హృదయంగా, నిర్దోషమైన హృదయముగా, నిష్కపటమైన హృదయముగా ఉండాలి. ఆ మాటను జ్ఞప్తికి తీసుకొని వస్తూ ఉన్నాం. కీర్తన 100వ కీర్తన 2వ చరణంలో అంటాడు, సంతోషముతో యెహోవాను సేవించుడి అంటాడు. దేవుని సేవించడం అంటే సంతోషం అండి, సంతోషం. ఎవరో బలవంతాన కట్టివేయాల్సిన పని లేదు మిమ్మల్ని. మీకు సంతోషం కలిగిందనుకోండి, దేవుని సన్నిధిలో ప్రభుని స్తుతించటానికి, ఆయన చేసిన కార్యాన్ని తలపోసుకుంటూ, నన్ను నరకం నుండి తప్పించిన నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని సంతోషంతో ప్రభుని మనము సేవించే వ్యక్తులుగా ఉండాలి, సేవించాలి అన్నాడు. కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు, నేనైతే యెహోవాను సంతోషంతో సేవించెదను అన్నాడు. మనము సంతోషంతో సేవిస్తున్నామా? ఇక బలవంతంగా వెళ్ళాలి కనుక వెళ్దాం అని హాజరు కొరకు వస్తున్నామా? తప్పనిసరిగా దేవుడు మన గొప్ప కార్యాలు చేశాడు. ఆయనను మనము సంతోషంతో సేవిద్దాం, నిష్కపటులమై సేవిద్దాం, భయభక్తులు కలిగి సేవిద్దాం. అలాగూ దేవునిని సేవించే వ్యక్తులుగా మనం ఉన్నాం. ఎలా సేవించాలి అనే దానికి ఈ మాటలు జ్ఞప్తికి తీసుకొని వస్తూ ఉన్నాను. మరొక మాట నేను చెప్తాను. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం వచనం 12. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నింటిలో నడుచొచ్చు, ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ ఆత్మతోను సేవించి. ఆ మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుని ఆరాధించే లేక సేవించే మనం పూర్ణంగా అన్నమాట. దాంట్లో ఏమైనా అరాకొర ఉండటానికి వీల్లేదు. ప్రతి చోట రాయబడింది అక్కడ పూర్ణ ఆత్మ అన్నాడు, పూర్ణ మనస్సు అన్నాడు. ఆ విషయంగా దేవుని జ్ఞప్తికి తీసుకొని వస్తూ ఉన్నాం. మరొక మాట ద్వితీయోపదేశకాండం 28:9 వచనంలో కూడా ఉంది, కానీ అవసరం లేదులే. మరొక మాట మనం జ్ఞప్తికి తీసుకొచ్చుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. 12:11 కొత్త నిబంధనలో రోమీయులకు రాసిన పత్రిక ఎలా సేవించాలట? ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభుని సేవించాలి. ఆత్మయందు తీవ్రత, దేవుడు మనకు అనుగ్రహించిన ఆత్మ, పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తుంటుండగా ఒక తీవ్రత కలగాలి మనలో, పురికొల్పు కలగాలి. మాంద్యులు కాక అన్నాడు ముందు కదా, మందంగా కాదు. దేవుని ఆరాధించే మనం ఉత్సాహంగా ఉండాలి. మనలో ఒక తీవ్రత కనపడాలి. ప్రభువు రక్షించాడు, ప్రభు కొరకు నేను స్తుతించాలి, సంతోషించాలి, సేవించాలి, ఆరాధించాలి. ఇలాంటి పురికొల్పు మన హృదయాలలో ఉండాలి. దీన్ని మీరు ఆత్మయందు తీవ్రత గలవారే సేవించండి అన్నాడు.
ఎలా సేవించాలన్నాడు? ఆత్మయందు తీవ్రత గలవారమై సేవించాలన్నాడు. మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అందుకేనేమో యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదం. అంత గొప్ప మాట పలుకుతా ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలందరూ వారి వారి మార్గంలో తొలగిపోతూ ఉన్నప్పుడు కూడా యెహోషువ ఒక గొప్ప తీర్మానం, నేను నా ఇంటి వారును, నేను ఒక్కడిని మాత్రమే కాదు, నా ఇంటి వారు కూడా యెహోవాను సేవిస్తాం అన్నాడంటే, మనం ఇప్పుడు చెప్పుకున్న వాటన్నింటినీ ఏకం చేసి యెహోషువ మాట్లాడుతూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు అపోస్తలుల కార్యముల గ్రంథంలో, నిరీక్షణతో నేను ప్రభుని సేవించెదను అంటాడు. అపోస్తలుడైన పౌలు చాలా సందర్భాలలో ఆ ప్రభుని సేవించే విధానాన్ని జ్ఞాపకం చేస్తూ ఆయన చెప్తున్న మాటలవి. నిర్మలమైన మనస్సాక్షితో నేను దేవుని సేవిస్తాను అంటాడు. నిరీక్షణతో నేను దేవుని సేవిస్తాను అంటాడు. పూర్ణమైన మనసుతో నేను దేవుని సేవిస్తాను అంటాడు. పౌలు గారు అన్నాడు అంటే అందుకేనేమో ఆయన నన్ను పోలి మీరు నడవమని చెప్పాడు. దానియేలు అంటాడు, నేను అనుదినము సేవించుతున్న నా దేవుడు అంటాడు. అనుదినము దేవుని సేవిస్తున్నాడంట. అంటే అనుదినం వెంబడిస్తూ ఉన్నాడు, అనుదినం నిర్జీవ క్రియలను వదిలిపెడతా ఉన్నాడు, అనుదినము ప్రభు కొరకు తన దేహాన్ని సమర్పిస్తూ ఉన్నాడు, అనుదినము ఆ ప్రభు యందు భయభక్తులు కలిగి ఆయనను పూర్ణ మనసుతో ప్రభుని సేవిస్తూ ఉన్నాడు. ఈ మాట జ్ఞాపకం చేసుకో. ఎలా సేవించాలి అంటే వినయ భయభక్తులతో, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, నిష్కపటులమై అనే మాటలు, సంతోషముతో ప్రభుని మనం సేవించాలి. మరొక మాట, ఇలా మనం చేస్తే మనకు కలిగే ఫలితం ఏమిటంటే, ప్రభు ఒక మాట ఎక్కడ యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనంలో, యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనం 26 వెంబడించవలను, అప్పుడు నేను ఎక్కడ ఉండును, అప్పుడు నా సేవకుడు ఉండు, ఒకడు నన్ను సేవించినలా నా తండ్రి అతనిని ఏం చేస్తాడంట? దేవుని మనం సేవిస్తే ఘనపరుస్తానన్నాడు. దేవునిని సేవించడం ద్వారా మనం ఘనపరచబడుతున్నాం వాస్తవంగా. అవును కదా? చాలామంది వీధుల్లో వెళ్తూ ఉంటే వందనాలన్నా అంటారు, పెద్ద పెద్దవాళ్ళు సైతం అంటారు, ఉద్యోగస్తులు సైతం అంటారు, నువ్వు చేసే స్థలాల్లో అంటారు. ఎందుకంటున్నారంటే దేవుని బట్టి నీకు ఇచ్చిన ఘనత అది. నాకు వాస్తవంగా ఏమాత్రం అర్హత లేదు, ఘనత లేదు. సమాజంలో నీకు ఒక ఘనత రావడానికి కారణం ప్రభుని ఎన్నుకోవడమే, ప్రభుని ఏర్పరచుకోవడమే, ప్రభుని వెంబడించటమే. ఎవరైతే ప్రభుని సేవిస్తూ ఉంటారో వారిని దేవుడు ఘనపరుస్తాను అని చెప్తా ఉన్నాడు. చాలా విషయాలు ఉన్నాయి లేఖనాలలో. ప్రభుని సేవించడం ద్వారా కలిగేటువంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇందాక మనం చూసాం కదా, దేవుని సేవించే వారిని ఆయన కాపాడుతాడు, రక్షిస్తాడు, ఆయన ఉగ్రత నుండి తప్పిస్తాడు. ఇందాక మనం చూసాం, దేవుని సేవిస్తున్నటువంటి షడ్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండం నుండి కాపాడాడు. దేవుని సేవిస్తున్న దానియేలును సింహపు నోటి నుండి కాపాడాడు. దేవుని సేవిస్తున్న తన ఇశ్రాయేలు ప్రజలను శత్రువుల చేతిలో నుండి విడిపించాడు. ఎలాగూ ఆయన కార్యం ఆయన జరిగిస్తాడు. ఎప్పుడు అంటే మనం ఆయనను సేవిస్తూ ఉన్నప్పుడు అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఇక నేను మరొక విషయాన్ని ఏం జ్ఞాపకం చేయటం లేదు, కానీ యోబు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం, యోబు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం, 36:11 పాత నిబంధన గ్రంథం. ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చుతాం. మనం ఏం కోరుకుంటామంటే బ్రతికినంతకాలం సుఖంగా ఉండాలి అని కోరుకుంటాం కదా. దేవుని వాక్యం చెప్తా ఉన్నది 11లో, వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల. మనం చేయాల్సింది ఏంటంటే సేవించిన ఎడల అన్నాడు. తర్వాత ఏమన్నాడు? సేవించిన ఎడల అని ఏం చెప్పాడు? తమ దినములు క్షేమంగా ఉంటాయన్నాడు, సంవత్సరములకు సుఖముగా వెళ్ళబుచ్చెదరు అన్నాడు. ప్రభు మన ఎడల ఎంత ప్రేమ కలిగిన వాడో కదా.
మనం ఆయన వెంబడిస్తే, మన నిర్జీవ క్రియలను విడిచిపెడితే, మన దేహాలను సమర్పిస్తే, మనం పూర్ణ మనసుతో ప్రభుని ఆరాధిస్తే, లేక ఆయనను హత్తుకుంటే కదా, ఇలా మనం చేయడం ద్వారా, ఇది ఆయన కోరుకున్నది, దీని కొరకే ఆయన మనల్ని రక్షించాడు, ఇలా చేయటం ద్వారా మనల్ని ఆయన ఘనపరుస్తానంటా ఉన్నాడు, మనల్ని సుఖముగా దీవెనకరంగా ఉంచుతాను అంటా ఉన్నాడు. మీ మాటలు అర్థమైనే అనుకుంటాను. ఈ మాటలు నేను ముగించబోతా ఉన్నాను. ఇంతవరకు ఎవరైనా సరే ఆయనను సేవించకపోతే, మొదటగా ఆయన రక్షణను రుచి చూడకపోతే, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారే సొంత రక్షకుడని, ఆయన ద్వారానే పాప విమోచన ఉందని, ఆయన మాత్రమే పరలోకానికి చేర్చేటువంటి గొప్ప మార్గమని ఎరగకపోతే, ఈ మధ్యాహ్న సమయం ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు, నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనను హృదయంలో చేర్చుకో, ఆయన రక్షణను నీవు ఉచితంగా పొందుకో. రక్షింపబడిన మనం ఆయన మార్గంలో నడుస్తూ, ఆయన్ను పూర్ణ హృదయంతో సేవిస్తూ, ఆయన ఇచ్చేటువంటి ఘనతను పొందుకుందాం. ఆయన ఇచ్చేటువంటి ఇక్కడ చెప్పిన మాట ప్రకారం క్షేమముగా, సుఖముగా మన ఈ సంవత్సరములను వెళ్ళబుచ్చుదుముగాక. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రభాకరన్ వచ్చి ముగింపు మాటలు ప్రార్థన చేస్తారు.